మొట్టమొదటి మాటగా నేను చెప్తున్నాను ఏంటంటే, నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పచెప్పు. భౌతిక జీవితాన్ని కూడా ఆయనకి అప్పచెప్పు. ఎన్నో ఎత్తుగడలు వేశాను, ఎత్తులన్నీ చిత్తులు అయిపోయి చిత్తుగా ఓడిపోయి ఇట్లా బతుకుతున్నా ప్రభా. ఇక ఏ కార్యమైనా నువ్వు చేయకపోతే నేను బయటపడే మార్గం లేదు. నా జీవితాన్ని నీ చేతికి అప్పగించుకుంటున్నాను తండ్రి అని విశ్వాసంతో నీ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించి నువ్వు వదిలే. ఏం చేయమంటున్నా? నువ్వు వదిలే. నువ్వు మళ్ళీ సగం పట్టుకుని నువ్వులాడవాలి. నువ్వు వదిలే. ఆ వదిలేసి ఏం చేయాలంటే నీ జీవితాన్ని సుందరంగా తీర్చిదిద్దగల దేవుణ్ణి స్తుతించు, దేవునికి మహిమ చెల్లించు, దేవుని రెక్కలలో విశ్రాంతి పొందు, ఆయనకు ప్రార్థన చేయి. అంతే. సరిపోతుందా? ఇంకొకటి, స్తుతించు, ఆరాధించు, ప్రార్థించు, విశ్రమించు. నీవు ఆయనకు అప్పచెప్పిన నీ జీవితాన్ని ఆయన ఒక కొలిక్కి తీసుకురాగలడని సందేహం లేకుండా నమ్ము. ఏం చేయాలి? నమ్ము. జీవితాన్ని అప్పగించు, కొలిక్కి తెస్తాడని పూర్తి విశ్వాసం ఉంచు. ఇది మొదటి మాట. ఇప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అనుకూల పరిస్థితుల్లో ఉండరు, కొంతమంది ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారు. వారికి వర్తిస్తుంది ఈ మాట, అందుకే చెప్తున్నాను నేను. ఇప్పటికే జీవితాలు ప్రభు చేతికి అప్పగిస్తే కొంత ఫలాన్ని ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారు, సందేహం లేదు. మున్ముందు రోజుల్లో ఇంకా చూస్తారు. ఆమేన్. గట్టిగా చెప్పాలి.